ఒక్కసారి నా స్టైల్‌లో చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసి కడిగారనుకోండి నీసు వాసన లేకుండా ఉంటుందనమాట. ఒక 2, 3 సార్లు కడిగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని, ఈ మసాలా అంతా ఈ చేప ముక్కలకి బాగా పట్టినట్టు చక్కగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని, ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా సెమీ ఫ్రై చేసుకోవాలనమాట. లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. గోల్డెన్ కలర్ అవ్వాలి. అంతే అనమాట. సో, ఇలాగే మీరు అన్ని చేప ముక్కల్ని ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోవాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా నీటిలో వేసుకొని నానబెట్టుకున్నానండి ఒక 10 నిమిషాల పాటు. ఇలా నానబెట్టుకున్నాననుకోండి తొందరగా గుజ్జురొచ్చేస్తదనమాట. నానబెట్టిన తర్వాత ఇలా చేత్తోని ప్రెస్ చేస్తూ మొత్తం గుజ్జురంతా తీసుకొని చింతపండు నీళ్లు రెడీగా పెట్టుకోవాలనమాట. పులుసు గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం చూసారా? అదే ఆయిల్ నేను ఇక్కడ యూజ్ చేశాను. ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. మెంతుల్ని స్కిప్ చేయకండి. కంపల్సరీ వేసుకోండి. పులుసు చాలా బావుంటుంది. అలాగే దాల్చిన చెక్క మీడియం సైజ్‌వి 2, 5 లవంగీలు, 4 యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒక్క 10 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. మంచి స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2, 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. అలాగే 3, 4 పచ్చిమిరపకాయలు, పిడికెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని స్కిప్ చేయకండి. కంపల్సరీ వేసుకోండి. అప్పుడే పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఒక 6 నిమిషం ఫ్రై చేసిన తర్వాత 2 పెద్ద సైజ్ టమాటోల్ని ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. అంటే పేస్ట్ చేసుకొని వేసుకోవాలనమాట. ఇలా టమాటా పేస్ట్ వేసిన వల్ల గ్రేవీ అనేది అంటే పులుసు అనేది కొంచెం తిక్కగా ఉంటుందండి. అలాగే ఉప్పు వేసుకోవాలి. నేనిక్కడ 1 ½ టీ స్పూన్ వేసుకున్నాను. మీకు సరిపోతే మీరు పులుసు టేస్ట్ చేసుకొని దాన్ని బట్టి కూడా మీరు ఉప్పు వేసుకోవచ్చు. అలాగే కారం ఒక 2 టీ స్పూన్ వేసుకున్నాను. కారం, ఉప్పు అనేది కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5, 6 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. టమాటోస్ చక్కగా కుక్ అవ్వాలన్నమాట. పచ్చిదనం అంతా పోవాలి. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి టమాటోస్ చక్కగా కుక్ అయిపోయి అండ్ ఆయిల్ కూడా ఇలా సెపరేట్ అయిపోయింది కదండీ! ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చింతపండు నీళ్ళు మనం రెడీగా ఉంచుకున్నాం కదా! ఆ నీళ్ళంతా వేసేసుకోవాలి. గుజ్జురు వేసుకోకండి. ఓన్లీ వాటరే వేసుకోవాలన్నమాట. అలాగే ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. పులుసు మీకు మరీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం మీకు థిక్‌గా కావాలంటే అప్పుడు మీరు వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. అలాగే ఒక 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 6, 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. ఇలా పైన ఆయిల్ సెపరేట్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు మీరు కుక్ చేసుకోవాలి. ఒక 7 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. పులుసు చూడండి కొంచెం థిక్ అయింది కదా! బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఒక 1 ఆర్ 2 టీ స్పూన్ బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకున్నారనుకోండి పులుపు బ్యాలెన్స్ అవుతుందనమాట. మీకిష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా! చాప ముక్కలన్నీ వేసేసుకోవాలి. చాప ముక్కలు వేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మెల్లిగా చేసుకోండి బ్రేక్ అయిపోతాయి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక 5, 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 6 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అంతేనండి రెడీ అయిపోయింది చేపల పులుసు. మా సైడ్‌లోని చేపల పులుసు ఇలాగే చేస్తారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఇలా ట్రై చేయలేదనుకోండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. సో, ట్రై చేస్తారు కదా! ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయాలి. అలాగే లైక్ చేయాలి, షేర్ చేయాలి. ప్లీజ్ పులుసు. ఒక్కసారి నా స్టైల్‌లో చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. సో, వీడియోలోకెళ్ళి చూసేద్దామా ఎలా తయారు చేసుకోవాలో? పదండి. ముందుగా చేప ముక్కల్ని శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు వేసి కడిగారనుకోండి నీసు వాసన లేకుండా ఉంటుందనమాట. ఒక 2, 3 సార్లు కడిగిన తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ కారం, ఒక పావు టీ స్పూన్ అంత పసుపు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఈ మసాలా అంతా ఈ చేప ముక్కలకి బాగా పట్టినట్టు చక్కగా కలిపేసుకోవాలి. కలిపిన తర్వాత ఒక 10 నిమిషాలు అలా పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత కడాయిలో ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత
తర్వాత చేప ముక్కల్ని ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ డీప్ ఫ్రై కాకుండా సెమీ ఫ్రై చేసుకోవాలనమాట. లైట్‌గా కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి. గోల్డెన్ కలర్ అవ్వాలి. అంతే అనమాట. సో, ఇలాగే మీరు అన్ని చేప ముక్కల్ని ఫ్రై చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకోవాలి. నేను ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని ఇలా నీటిలో వేసుకొని నానబెట్టుకున్నానండి ఒక 10 నిమిషాల పాటు. ఇలా నానబెట్టుకున్నాననుకోండి తొందరగా గుజ్జురొచ్చేస్తదనమాట. నానబెట్టిన తర్వాత ఇలా చేత్తోని ప్రెస్ చేస్తూ మొత్తం గుజ్జురంతా తీసుకొని చింతపండు నీళ్లు రెడీగా పెట్టుకోవాలనమాట. పులుసు గిన్నె తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. మనం ఆల్రెడీ ఫిష్ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం చూసారా? అదే ఆయిల్ నేను ఇక్కడ యూజ్ చేశాను. ఒక 5-6 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు, పావు టీ స్పూన్ అంతా మెంతులు వేసుకోవాలి. మెంతుల్ని స్కిప్ చేయకండి. కంపల్సరీ వేసుకోండి. పులుసు చాలా బావుంటుంది. అలాగే దాల్చిన చెక్క మీడియం సైజ్‌వి 2, 5 లవంగీలు, 4 యాలకులు, 2 బిర్యానీ ఆకులు వేసుకొని ఒక్క 10 సెకండ్స్ అలా ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. మంచి స్మెల్ వస్తుందండి. అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే 3 పెద్ద సైజు ఉల్లిపాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఒక 2, 3 ఎండుమిరపకాయలు కూడా వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మంచి కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చిన వరకు ఫ్రై చేసుకోవాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయిన వరకు ఫ్రై చేసుకోవాలి లో ఫ్లేమ్‌లో. అలాగే 3, 4 పచ్చిమిరపకాయలు, పిడికెడు కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకుని స్కిప్ చేయకండి. కంపల్సరీ వేసుకోండి. అప్పుడే పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఒక 6 నిమిషం ఫ్రై చేసిన తర్వాత 2 పెద్ద సైజ్ టమాటోల్ని ప్యూరీ చేసుకొని వేసుకోవాలి. అంటే పేస్ట్ చేసుకొని వేసుకోవాలనమాట. ఇలా టమాటా పేస్ట్ వేసిన వల్ల గ్రేవీ అనేది అంటే పులుసు అనేది కొంచెం థిక్‌గా ఉంటుందండి. అలాగే ఉప్పు వేసుకోవాలి. నేనిక్కడ 1 ½ టీ స్పూన్ వేసుకున్నాను. మీకు సరిపోతే మీరు పులుసు టేస్ట్ చేసుకొని దాన్ని బట్టి కూడా మీరు ఉప్పు వేసుకోవచ్చు. అలాగే కారం ఒక 2 టీ స్పూన్ వేసుకున్నాను. కారం, ఉప్పు అనేది కూడా మీ టేస్ట్ ప్రకారంగా మీరు వేసుకోవచ్చు. కొంచెం పసుపు వేసుకొని ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టుకొని ఒక 5, 6 నిమిషాలు లో ఫ్లేమ్‌లో కుక్ చేసుకోవాలి. టమాటోస్ చక్కగా కుక్ అవ్వాలన్నమాట. పచ్చిదనం అంతా పోవాలి. అప్పటి వరకు కుక్ చేసుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. చూడండి టమాటోస్ చక్కగా కుక్ అయిపోయి అండ్ ఆయిల్ కూడా ఇలా సెపరేట్ అయిపోయింది కదండీ! ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకొని చింతపండు నీళ్ళు మనం రెడీగా ఉంచుకున్నాం కదా! ఆ నీళ్ళంతా వేసేసుకోవాలి. గుజ్జురు వేసుకోకండి. ఓన్లీ వాటరే వేసుకోవాలన్నమాట. అలాగే ఒక 2 గ్లాసులు వాటర్ వేసుకోండి. పులుసు మీకు మరీ ఎక్కువ కావాలనుకుంటే వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. కొంచెం మీకు థిక్‌గా కావాలంటే అప్పుడు మీరు వాటర్ కొంచెం తక్కువ వేసుకోవాలన్నమాట. అలాగే ఒక 1 టీ స్పూన్ ధనియాల పౌడరు, ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని ఇదంతా బాగా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఒక 6, 7 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్‌లో కుక్ చేసుకోండి. ఇలా పైన ఆయిల్ సెపరేట్ అవ్వాలన్నమాట. అప్పటి వరకు మీరు కుక్ చేసుకోవాలి. ఒక 7 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేశాను. పులుసు చూడండి కొంచెం థిక్ అయింది కదా! బాగా ఉడికిపోయిందనమాట. ఇప్పుడు ఒక 1 ఆర్ 2 టీ స్పూన్ బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకున్నారనుకోండి పులుపు బ్యాలెన్స్ అవుతుందనమాట. మీకు ఇష్టం లేకపోతే మీరు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఆల్రెడీ ఫ్రై చేసుకొని ఉంచుకున్నాం కదా! చాప ముక్కలన్నీ వేసేసుకోవాలి. చాప ముక్కలు వేసిన తర్వాత మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మెల్లిగా చేసుకోండి బ్రేక్ అయిపోతాయి. ఇలా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ మీరు మూత పెట్టుకొని ఒక 5, 6 నిమిషాలు మీడియం ఫ్లేమ్‌లో ఉడికించుకోవాలి. 6 నిమిషాల తర్వాత మూత ఓపెన్ చేసుకొని లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర వేసేసుకోవాలి. అంతేనండి రెడీ అయిపోయింది చేపల పులుసు. మా సైడ్‌లోని చేపల పులుసు ఇలాగే చేస్తారండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇప్పటి వరకు ఇలా ట్రై చేయలేదనుకోండి, ఒక్కసారి ట్రై చేసి చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. సో, ట్రై చేస్తారు కదా! ట్రై చేసాక నచ్చిందో లేదో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయాలి. అలాగే లైక్ చేయాలి, షేర్ చేయాలి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మనం నెక్స్ట్ వీడియోలో మీట్ అవుదాం ఇంకొక మంచి రెసిపీతో. బాయ్ బాయ్.